ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ మాట విన్నారు కదా. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. యేసయ్య అంటున్నాడు, నీ ప్రతి అవసరత క్రీస్తులో తీరుస్తానంటున్నాడు. బిడ్లారా, విన్నారు కదా. దేవుడు ప్రతి వ్యక్తిని దీవించాలనే కోరిక. దేవునికి ప్రతి ఒక్క వ్యక్తి అవసరాలు తీర్చాలనే కోరిక. నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీ కుటుంబం అంటే తండ్రికి ఎంత ప్రేమో తెలుసా? ఈ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఎరిగిన దేవుడు అంట ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు విన్నారు కదా, 1:28లో ఆయన వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, ఎట్లా ఆశీర్వదించాడు? 5 ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడు? సూర్యుని చంద్రుని చేసిన తర్వాత మనిషిని ఎందుకు చేశాడు? ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించిన తర్వాత 5వ దినాన మనిషిని ఎందుకు చేశాడు? నువ్వు అన్ని విషయంలో ఫలభరితంగా ఉండాలని, నువ్వు అన్ని విషయములో ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు అన్ని విషయములో దీవెనకరంగా ఉండాలని తండ్రి కోరికండి. మనమంట వాస్తవానికి చెడ్డవారమంట. అయితే మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు శ్రేష్టమైన ఈవులను దాచిపెట్టి ఉంచుతాం. నీ కుమారుడికి స్థలం కొన్నావు కదా ఉద్యోగం చేసేటప్పుడు, నీ కుమార్తెకు కూడా ఒక ఇల్లు కొని పెట్టావు కదా నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు. నువ్వు తినకో నీ పిల్లలకు ఆస్తులు అన్ని దాచిపెట్టి ఉంచావు కదా. మరి భూ సంబంధమైన తండ్రివి కదా, నీకే నీ పిల్లల మీద అంత కనికరము, అంత మమకారము, అంత ప్రేమ, అంత వాంఛ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి కదా, మనం పిల్లలం కదండి. మరి ఎందుకు నీ అవసరత తీర్చడు? ఎందుకు నీ అక్కరత తీర్చడు? ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. అక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీకు ఇప్పుడు ఏ అవసరత ఉంది? అప్పులు తీర్చుకోవాలనే అవసరత ఉందా? ఆయన తీరుస్తాడు. నీకు ఏ అవసరత ఉంది? ఫీజు కట్టలేకపోతున్నావా? ఏ అవసరత ఉంది? ఇల్లు కట్టాలనుకుంటున్నావు కానీ డబ్బు సమకూర్చట్లేదా? ఏ అవసరత ఉంది? భర్త చనిపోయాడు కానీ అప్పుల పాలైపోయానని వేదన చెందుతున్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా. దేవుడు నీకు సహాయం చేస్తాడు చెల్లి. దేవుడు నీకు సహాయం చేస్తాడు తండ్రి. ఈ వాక్యాన్ని నమ్ము. ఇది నగ్న సత్యం. దేవుని మాట జీవము కలిగినది, ప్రభావము కలిగినది. ఈ ఉదయకాలము నీతోనూ నీ కుటుంబంతోనూ తండ్రి మాట్లాడుతున్నాడమ్మా. అందుకే కదా నాయన మహిమను విడిచి భూమి మీదకి అడుగు పెట్టాడు ఆయన. మహిమను విడిచి కోట్ల దేవదూతల మధ్యలో ఘనపరుచుకుంటున్న దేవుడు ఆ మహిమను విడిచి, ఆ ప్రభావాన్ని విడిచి నీ కోసం వచ్చాడు. నువ్వంటే అంత పిచ్చి ప్రేమ, అది నువ్వు గుర్తించు. అయితే దేవుడు ఎవరి అవసరాలు తీరుస్తాడు? నీ అవసరాలన్నీ ప్రభు తీర్చాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యాన్ని విన్నారు కదా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? సింహపు పిల్లలైన సింహం ఎవరు? అడవికి రాజు. సింహం ఎవరు? సింహం వస్తుందంటే అన్ని జంతువులు గజగజ 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 వణికిపోతాయి. ఒకానొక పరిస్థితుల్లోనంట సింహపు పిల్లలైన లేమి కలవై ఆకలిగొనును. సింహం అంటే ఏంటో తెలుసా? కాస్త మనం బయటకు వచ్చి ఆలోచన చేస్తే ఈ భూమి మీద పాలిస్తున్న రాజులు, అధికారులు, కండబలం కలిగిన వారు,
ధనబలం కలిగిన వారు, కులబలం కలిగిన వారు, తరతరాలు ల్యాండ్ లార్డ్స్, కోట్లకు పడగలెత్తిన వారి పిల్లలంట ఒక్కొక్కసారి దిక్కు దివానం లేకుండా అయిపోతారంట. జ్ఞానం లేని వారిగా మార్చబడతారంట. ఆహారం లేని వారిగా మార్చబడతారంట. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓళ్ళవుతాయి అని మన పితరులు అంటూ ఉంటారు కదండి. అది వాస్తవమే. మాకు కూడా మా ఊరికి సమీపంలో ఉన్న ఒక పట్టణంలో మేము ఎరుగుదము. 200 ఎకరాల భూస్వాములు వారు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కాలక్రమంలో ఆస్తులన్నీ పోయి రోడ్డు మీద పడి చివరికి గుగ్గిళ్ళు అమ్ముకున్నారు. మేము చిన్ననాటప్పుడు గుగ్గిళ్ళు అమ్ముకునే వాళ్ళండి. రూపాయికి 2 రూపాయలకి అమ్ముకుంటారు కదా, బుట్టలో వేసుకుని గుగ్గిళ్ళు, ఈ పల్లీలు పుట్నాలు లాంటివి, అవి అమ్ముకునే వాళ్ళండి. ప్రజలందరూ అనేవాళ్ళు, అయ్యయ్యో వీళ్ళు పెద్ద పెద్ద ఆసాములు కదా, భూస్వాములు కదా, వీళ్ళ పిల్లలేంటి ఇలా అయిపోయారు. చూసారా బిడ్లారా, నేనంట ఈ పూట నా దేవుడు నీతో వాగ్దాన రీతిగా, ప్రమాణ రీతిగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సింహపు పిల్లలైనా లేమగలవై, దరిద్రులై, ఆకలితో అలమటించునేమో గాని నీవు గనక ఈ వాగ్దానాన్ని నమ్మి, ఈ వాక్యాన్ని విశ్వసించి ఆయనను ఆశ్రయించగలిగితే ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాటలు విన్న తరువాత అయినా కాస్తను ఆయన ఆశ్రయించాలనే మనసు ఏమైనా కలుగుతుందా? ఎన్నిసార్లు నువ్వు వాక్యం వింటున్నావు దేవుని బిడ్డ? ఎన్నిసార్లు నువ్వు ఈ వాగ్దానాన్ని నువ్వు వినలేదు? ఎన్నిసార్లు నువ్వు చదవలేదు? ఎందుకు నీ ధ్యాస, నీ వాంఛ, నీ దాహము, నీ తపన దేవుని వైపు వెళ్ళట్లేదు? ఎందుకు? ఆశ్రయించు, యేసయ్యను ఆశ్రయించు. మన పిల్లలు ఉన్నారండి, వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు చిన్నోడు. ఆ చాక్లెట్ షర్టుకు పోయటమో, లేకపోతే అక్కడున్న కప్పు పగలగొట్టటమో చేస్తాడు. తల్లో తండ్రి వెళ్ళి వాడిని చిన్నగా ఒక దెబ్బ కొడుతుంది. దెబ్బ కొట్టినాక, అమ్మా క్షమించమ్మా, తప్పైందమ్మా, నన్ను క్షమించమ్మా అని ఆ తల్లిని పట్టుకుని వాడు గట్టిగా కౌగిలించుకుంటుంటే, ఆ తండ్రిని పట్టుకొని వాడు వదలకపోతుంటే తండ్రి ఏం చేస్తాడు తెలుసా? కొట్టినట్టే కొట్టి ఇలా ఎగరేసుకొని కౌగిట్లో చేర్చుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. దావీదు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనుషులందరూ వెలివేస్తే, బంధువులందరూ వెలివేస్తే, కన్న తండ్రి కూడా దూరం పెడితే, చుట్టూతో ఉన్న ప్రజలందరూ అతన్ని విడిచిపెడితే ఆయన ఎవరు ఆశ్రయించాడో తెలుసా? యేసయ్యని ఆశ్రయించాడు. నువ్వు యేసయ్యని ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను త్రోసిపుచ్చడంట. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏ మేలు కొదువై ఉండకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నువ్వు ఏం చేయాలో తెలుసా? మత్తయి సువార్త 6:33 రాయబడినట్లుగా మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకుదువుగాక. యేసయ్యని ఆశ్రయించేవారు పైనున్న వాటిని వెతికినప్పుడు, పైనున్న వాటి మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నీ ప్రతి అవసరత తీరుస్తాడు, మహిమలో తీరుస్తాడు. అనుదినముగా నూతనంగా కృప పొందుకో దేవుని సన్నిధిలో. ఆ కృప నీ ప్రతి అవసరత తీర్చి, ఓదార్చి, ధైర్యపరిచి ప్రభు రాకడికి నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచునుగాక. దేవుని మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము మీరు చెప్పారు నాయన, మా ప్రతి అవసరత మహిమలో తీరుస్తానన్నారు. ఆ వాగ్దానాన్ని నమ్మి నిన్ను ఆశ్రయించి మా అవసరాలు తీర్చబడి నీ రాకడికి మేమందరూ సిద్ధపడినట్లుగా సహాయము దయచేయమని యేసు నామాన్ని అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.